దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. యథావిధిగా రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి దేవుని వాక్యాన్ని. పాత నిబంధన బలి అర్పణలలో అన్నిటికంటే దేవునికి ప్రీతికరమైనది ఏదైనా ఉందంటే దహన బలి. దాన్నే సజీవ యాగము అని అంటారు. అయితే దావీదేమన్నాడంటే దహన బలి నీకు ఇష్టమైనది కాదు అన్నాడు. అంటే బత్సెబతో పాపం చేసినప్పుడు కీర్తనలో ఆయన రాస్తాడు, దహన బలి నీకు ఇష్టమైన బలి కాదు. అంటే అక్కడ దావీదు ఉద్దేశం ఏంటంటే గొర్రెలు, కోడెలు, ఎడ్లు యొక్క రక్తం చిందించబడటం దేవుడికి ఇష్టం కాదు. మనిషి తనకు తానుగా దేవునికి అర్పించుకోవటమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అని ఉద్దేశంతో చెప్పారు. చూడండి, ఇక్కడ సజీవ యాగము అంటే అర్థం ఏంటంటే, చూడండి ఇక్కడ ఇస్సాకుని అబ్రహాం గారు ఏం చేశారంటే చేతులు కాళ్ళు కట్టేసి ఇక వధించబోతా ఉన్నాడు. గొర్రె పిల్లలాగా సజీవ యాగంగా వధించబోతూ ఉన్నాడు. కంప్లీట్గా అతను వధించబడి ఏ పార్ట్కి పార్ట్ అక్కడ తీసివేసి అంతా అతని లోపల ఉన్న అంతరింద్రియములన్నీ కూడా ఆ బలిపీఠం పక్కన పడివేసి ఆ రక్తాన్ని అక్కడ ఒలికించి అప్పుడు దహన బలి అర్పిస్తారు. అంటే అబ్రహామయ్య తన సొంత కుమారుణ్ణి అలా చంపబడటానికి కూడా ఇష్టపడ్డాడు దేవుని కొరకు. చూడండి, ఇప్పుడు దేవుడు మన నుంచి అంత గొప్ప గొప్ప త్యాగాలు ఏం కోరుకోవట్లేదులే, కానీ జస్ట్ ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు అంటున్నాడు సజీవ యాగముగా మీ శరీరాలని ఆయనకు సమర్పించండి. ఈ రోజున అబ్రహాంకి చెప్పినట్లుగా మనకు చెప్తే అసలు ప్రార్థన చేస్తామండి? అసలు మందిరం జోలికి వెళ్తామా మనం? కానీ దేవుడు ఏమంటున్నాడంటే సజీవ యాగంగా మీ శరీరాలను సమర్పించండి. అంటే అవయవాలు మనవే. రోమపత్రిక 6వ అధ్యాయంలో మనం ఒకసారి ధ్యానం చేశాం కూడా. ఎందుకంటే దుర్నీతికి సాధనాలుగా మీ అవయవాలను ఉంచుకోకుండా, పాపానికి అప్పగించకుండా నీతికి సాధనాలుగా మీ అవయవాలని మీరు ఉంచండి అని చెప్పి పౌలు చెప్తాడు అక్కడ. అంటే అవయవాలు ఇవి నావి కాదు. సెయింట్ అగస్టిన్ అదే చెప్తాడు. సెయింట్ అగస్టిన్ లోకంలో బాగా విచ్చలవిడిగా తిరిగిన వ్యక్తి ఒకసారి వారి తల్లి ప్రార్థన ద్వారా నేను దేవునిలోకి కొట్టుకొని వచ్చానన్నాడు. ఒకసారి తన గర్ల్ ఫ్రెండ్ మరి రక్షించబడిన తర్వాత అతనికి కనపడి పలకరించడానికి ప్రయత్నం చేస్తే అగస్టిన్ అని, నో, ఆ అగస్టిన్ చనిపోయాడు, ఈ అగస్టిన్ దేవుడు కొరకు బ్రతుకుతున్న అగస్టిన్ అని చెప్పాడంట. ఇంకా బెటర్గా చెప్పాడు. దేవునికి స్తోత్రం. అంటే అతనికి అవయవాలు ఉన్నాయి, అతనికి మాట్లాడే వెసులుబాటు ఉంది, అతనికి ఎవ్రీథింగ్, అన్నీ కన్ను కాలు ముక్కు అన్నీ పనిచేస్తున్నాయి. కానీ ఇవి నావి కాదు, ఇవి దేవునివి అని దేవునికి అప్పగించుకున్న వ్యక్తి అన్నమాట. సో మన ఆలోచన చూడండి. ఇప్పుడు మన నోరు ఉంది చూడండి. సో ఇది నా నోరు, ఈ మాటలు నేను మాట్లాడిన, ఇది దేవుని మాటలు మాట్లాడే నోరు. ఈ కళ్ళున్నాయి, ఇవి దేవుని మాత్రమే చూసే కళ్ళు, వ్యర్థమైనవి చూసే కళ్ళు కాదు ఇవి. ఇదిగో నా కాళ్ళు ఉన్నాయి, ఇవి దేవుని కొరకు మాత్రమే నడుస్తాయి, వ్యర్థమైన స్థలంలో ప్రయాసపడవు. అంటే సజీవ యాగముగా ఇక అవి దేవునికే చెందుతాయి. అప్పుడు పాపానికి మన జీవితాల్లో చోటు ఉండదండి. పాపముకి మన జీవితాల్లో చోటు రాదు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. ఎక్కడ ఏ విషయాల్లో మీరు బలహీనలు అవుతున్నారు దాన్ని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి ప్రభు ఎదుట పెట్టి ఇవి దేవునివి అని మనల్ని మనం సమర్పించుకోవాలి. దేవుడేం బలవంతంగా మనల్ని కూర్చోబెట్టాడు. సమర్పించుకొనుడి అన్నాడు దేవుడు అక్కడ. చూసారా, సజీవ యాగముగా మిమ్మును మీరే సమర్పించుకోండి. బతిలాడుతున్నాడు అంటండి. హల్లెలూయా. ఎందుకంటే మనిషి శరీరం మీద అధికారం మనిషికి ఉంది. మనిషి తన శరీరాన్ని నియంత్రించగలుగుతాడు, ఏదైనా చేస్తాడు. అయితే ఆ కోరిక, జీలు ఉండాలి, ఆ తపన ఉండాలి, అప్పుడు మాత్రమే చేయగలుగుతాం. ప్రైజ్ గాడ్, దేవునికి స్తోత్రం. సో కనుక ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. సజీవ యాగంగా
మన శరీరాల్ని ఆయనకు మనం సమర్పించుకునే వారిగా ఉందాము కాక. హల్లెలూయా. అది దేవునికి ఇష్టమైనదంట, యుక్తమైనదంట, ప్రీతికరమైనదంట. ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు అండి.